వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈరోజు వార్త. రౌండ్ రౌండ్ పక్క పక్క ఆదివాసుల జోలికి రావద్దు, అదాని అంబానీ ఆదివాసుల జోలికి రావద్దు. ఆదివాసులపై పెట్టిన మధ్యవలస కేంద్రంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివాసుల అనుమతులు కానీ ఆదివాసుల చట్టాల యొక్క అనుసరించి కానీ ప్రభుత్వం ఏమాత్రం ఆదివాసీ హక్కులని గౌరవించకుండా ఏకపక్షంగా మధ్యవలస కొండల్ని నవయుగ కంపెనీకి ప్రభుత్వం దారాదత్తం చేసింది. తద్వారా దాన్ని నిరసిస్తూ గత నెల రోజుల నుంచి మరి మధ్యవలస ప్రజలతో పాటు ఏజెంట్స్ అంతా అతలాకుతలం ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు చేపడుతున్నటువంటి శాంతియుత ఆందోళనలు చేపడుతున్నటువంటి తరుణంలో మరి ప్రభుత్వం వారు మన నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించారు. ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా పోలీసు అధికారులను మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఏదైతే గిరిజన హక్కుల్ని తోటలో పొడిసి నవయుగ కంపెనీకి ఇచ్చినటువంటి అనుమతుల్ని బేషరతుగా రద్దు చేయాలి. అలాగే 51 జీవోను కొట్టివేయాలి. గిరిజనుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మధ్యవలస కేంద్రంగా మరి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి. నవయుగ కోసం ఆదివాసులను జల సమాధి చేయొద్దు, ఆదివాసులను జల సమాధి చేయొద్దు, ఆదివాసులను జల సమాధి చేయొద్దు. ఆదివాసీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. నవయుగ కోసం ఆదివాసులను జల సమాధి చేయొద్దు. 51 జీవో రద్దు చేయాలి. ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలి. ఆదివాసులపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలి. గో బ్యాక్ నవయుగ, గో బ్యాక్ నవయుగ. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 రద్దు చేయాలి. జీవో నెంబర్ 51 రద్దు చేయాలి. హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఆదివాసులను జల సమాధి చేయొద్దు. సరే, నేను ఒక 2 విషయాలు చెప్పి మనం ముగిద్దాం. మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తుంది పోరాట కమిటీ తరఫున. మరి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి అన్న 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన మధ్యవర్త తెలియజేస్తూ ఈరోజు మనకు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాటం సందర్భంగా అదాని దిష్టిబొమ్మని జరిగింది. అలాగే మా యొక్క ప్రజలు ఉత్తకంఠంతో ఉండి ఈ యొక్క పోరాటాన్ని ముందుకు సాగించాలని సరే, ముగిందమ్మా. సరే, ముగిద్దామా అమ్మ. నేను మన ఏంటది మనం రేపు పెట్టే మీటింగ్ కోసము ఒక 10,000 మంది జనాలను సహకరిస్తున్నాం. అది ఒకసారి గ్రౌండ్ ఎంతవరకు సరిపోద్దా లేదని చూసి నేను వెళ్తానా, మీరు వెళ్ళండి. సరేవా? వెళ్ళవు, నేను ఇక్కడే వదిలేస్తారా? కాల్చండి. సరే.